మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2025 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడా మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఇట్టి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఏ ఛానల్లో మనము రాశి ఫలాలు చెప్పినా కూడా అమ్మవారి దయ వల్ల చాలా చక్కగా చెప్తున్నారు గురువు గారు. మీరు చెప్పేటివన్నీ మా యొక్క జీవితంలో జరుగుతూ ఉన్నాయి. మా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మొత్తము కూడా మీరు కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారు కనుక మీ ప్రిడిక్షన్ మాకు ఎంతో నమ్మకంగా ఉంది అని చెప్పి నెంబర్ ఆఫ్ కాల్స్ రావడం జరుగుతున్నాయి. కనుక ఇక్కడ మరొక విషయం చెప్తున్నాము. గ్రహచారం వేరు, గోచారం వేరు. కనుక ఇప్పుడు మనం చెప్పేటువంటిది గోచార రీత్యా గ్రహాలు మారేటువంటి సందర్భానికి మరి 2025 ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని మరి ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉండబోతుందనే విషయంలో, గోచారము అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి, గ్రహచారం అంటే మనము పుట్టినటువంటి సమయాన్ని ఆధారంగా చేసుకొని ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మరి ఈ యొక్క గ్రహచారం అని ఉంటుంది. అప్పుడు మనకు పిన్ టు పిన్ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటిది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. కనుక ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మాకు అర్థం చేసుకొని అంటే మీరు అర్థం చేసుకునే విషయాన్ని చక్కగా కనెక్ట్ కావాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క టైమ్స్ భక్తి ఛానల్ను కోరుకుంటూ మరి యొక్క ద్వాదశ రాశి ఫలాల్లో మేషరాశి దగ్గరికి ముందుగా వెళ్దాం. మీనరాశి వారికి పూర్వభద్ర నక్షత్రము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. మరి ఒక రాశి వారికి ఏలినాటి శని 2022 సుమారుగా కూడా ఆగస్టు నుంచి ప్రారంభమైంది. అప్పటి నుండి కూడా కొన్ని సమస్యలు అయితే తీవ్రంగా మారబోతున్నాయి. మనీ లాస్ కావచ్చును, ల్యాండ్ రిలేటెడ్ కావచ్చును, అదేవిధంగా భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, వివాహం జరిగి వితిన్ 10 to 15 డేస్లోనే డైవర్స్ వెళ్ళడం కావచ్చును, అదేవిధంగా ఎవరినో నమ్మి డబ్బులు ఇచ్చి వారు లాస్ అయిపోవడం కావచ్చును, ఎవరినో నమ్మి మన అకౌంట్లో డబ్బులు వేస్తే వాడు నా డబ్బులు నా అకౌంట్లో ఉన్నాయనడం కావచ్చును. 1, 2 కాదు సమస్యలు కోకొల్లలు. మరి రాశి స్త్రీ పురుషుల వారికి కొంత గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత అభివృద్ధి అయితే కనబడుతుంది. ఏలినాటి శని ప్రభావం చేత కొన్ని పనులు అయితే ఆలస్యంగా వెళ్ళబోతాయి, నిలుస్తాయి పనులు. శస్త్రచికిత్సలు కావచ్చును, అనారోగ్య సమస్యలు కావచ్చును, చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నాయి. పెద్దవారితో విరోధాలు కూడా కనబడుతున్నాయి. చూడండి, ఎప్పుడైనా కూడా సీనియర్ సిటిజన్స్తో మీనరాశి వారు గొడవ పడినా, వారిని ఒక మాట అన్నా మీకు శని ప్రభావము తీవ్రత అనేటువంటిది ఇంకా అధికమవుతుంది అనేది గుర్తుంచుకోండి. ఇతరుల చేతిలో మోసపోవుట అధికమవుతుంది. అదేవిధంగా ఎవరో జాబ్ పెట్టిస్తారు, ఒక 1000, 2000, 10,000 కట్టండి, 50,000 కట్టండి, 1,00,000 కట్టండి, ఇలా ఇబ్బందులు అయితే ఒకవేళ మీ జాతకంలో శనైశ్వరుడు మంచి యోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే నిజంగానే జాబ్ వస్తుంది. అది జాతక చక్రం చూసుకోవాలి. ఇక కొన్ని కలహాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా కొన్ని కలహాలకు దూరంగా ఉంటేనే మంచిది. కోర్టు కేసులు తగవులు అధికంగా ఉండును. గురు ప్రభావం ఈ సంవత్సరం మధ్య నుండి కొంత పర్వాలేదనేటువంటి పరిస్థితి ఉంది. మీ ఆలోచనలో కొంత భంగపాటు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. స్థిరాస్తి మూలకంగా ఖర్చులు అధికమవుతున్నాయి. బంగారము, భూమి, గృహము, వాహనముల ద్వారా మరియు ఇంటి యందు శుభకార్యముల వలన ఖర్చులు పెరుగుతున్నాయి. ఊహించని అవకాశాలు వస్తాయి. కుటుంబంలో కొన్ని తగువులు అయితే బీభత్సంగా ఉన్నాయి. ఉన్నను కూడా మీరు లెక్క చేయకండి. అదేవిధంగా తరచూ ధనాదాయము గురించి ఆలోచనలు చేసుకుంటారు. పెద్దవారితో మీటింగ్స్ ఏర్పడను. కానీ స్థిరాస్తి మీకు కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది, తగ్గి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇతరుల బంధువుల కుటుంబ సభ్యులకు వీరి మూలకంగా ధనము కావచ్చును, ఖర్చులు కావచ్చును పెరగబోతున్నాయి. అనుకోని ఖర్చులు మీ మీద పడబోతున్నాయి. మీరు ఏదేని పని చేస్తారో వాటికి పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొత్త పరిచయాలు కావచ్చును. మీరు చేయు వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారాల్లో కొన్ని చికాకులు ఉన్నాయి. విపరీతమైనటువంటి నరఘోష ఉంది, గుర్తుంచుకోండి. మరియు శత్రుత్వం కూడా పెరగబోతుంది. సమయానికి మీకు ఎవ్వరూ ఉపయోగపడరు. జీవితంలో విరక్తి భావాలు ఏర్పడేటువంటి ఇట్లనా ఇదా అనేటువంటి పరిస్థితి. ఆధ్యాత్మిక తీర్థయాత్రలు, దైవారాధనకు సంబంధించినటువంటివి చేసే పరిస్థితి ఉంది. అనుకోని లాభాలు, స్థిరాస్తులు కలిసి వచ్చును. ఇంటి యందు పురుషులకు స్త్రీ మూలక లాభములు, అదేవిధంగా మీ మీద అపోహలు కూడా కొన్ని ఏర్పడే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలకు భర్త మీద కానీ భార్య మీద కానీ కొన్ని అపోహలు ఏర్పడే పరిస్థితి ఉంది. స్త్రీలకు పురుషుల మూలక సలహాలు కావచ్చును, లాభములు కలిసి వచ్చును. జాయింట్ వ్యాపారములకు నాంది చేయుదురు, అంటే పార్ట్నర్షిప్లో ఉండేటువంటి బిజినెస్ ఏదైతే ఉందో వారికి స్వస్తి చెప్పేటువంటి పరిస్థితి ఉంది.
మీ మీద ఆధారపడినటువంటి వారికి మీరు తప్పకుండా న్యాయం చేస్తారు. క్రీడాకారులు, విద్యార్థులు మంచి ఉత్సాహంతో ముందుకు పోగలరు. మంచి ప్రశంసలు ఏర్పడను. చేయు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సమస్యలు అనేటువంటివి కొన్ని ఏర్పడుతున్నాయి. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా కలిసి వచ్చును. అదేవిధంగా ఇతర కాయగూరల వారికి, వ్యాపార రంగం వారికి అనుకూలమే. వైద్య, మెడికల్, వ్యాపార, కిరాణా, ఇనుము, సిమెంటు, గ్రానైట్, బొగ్గు, ఆయిల్, యంత్ర పరిశ్రమల వారికి, వాహన రంగంలో ఉన్న వారికి కొంత కష్టములు అయితే ఉన్నను. మంచి ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. లాభములు కలిసి వచ్చే పరిస్థితి కూడా ఉంది. కాంట్రాక్టు, ఫైనాన్స్, ప్రైవేటు, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, చేతి వృత్తి వారికి టీవీ కావచ్చును, ఈ యొక్క నాటక, సినీ రంగస్థల నటన సామాన్యముగానే ఉంది. పెద్దగా కలిసి వచ్చే పరిస్థితి అయితే లేదు మీనరాశి వారికి. సో గురు ప్రభావం కాస్త అంటే ఇక్కడ దా అక్షరము కానీ, ది అక్షరము కానీ, చా అక్షరము కానీ, దు అక్షరము కానీ ఎవరైతే సినీ ఇండస్ట్రీలో కానీ అదేవిధంగా రాజకీయంలో ఉన్నారో వారికి కొంత గడ్డు కాలమే. చూసుకోండి. గురు ప్రభావం కొంత పర్వాలేదు. అది ఆదాయం గురించి అన్వేషణ, కొత్త పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. మీ ప్రమేయం లేకుండా కొన్ని సమస్యలు అనేటువంటిది పరిష్కారం అవుతున్నాయి. కనుక కొంత హృదయ వేదన కావచ్చును, అదేవిధంగా ఇతరులతో మాట పట్టింపులు కావచ్చును, అదేవిధంగా ధనము అనేటువంటిది కొంత సర్దుబాటు అయ్యేటువంటి పరిస్థితి. శరీరము బద్ధకస్తంగా ఉండడము, కొంత అనారోగ్య సమస్యలు కావచ్చును, దేవాలయ దర్శనాలు కావచ్చును, అదేవిధంగా ప్రయాణాలందు కొంత ప్రమాద సూచనలు కావచ్చును, తగు జాగ్రత్తలు అవసరము. అదేవిధంగా వినోదాలు అధికంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆడంబరాలకు పోయి ధనము ఖర్చు మాత్రం చేయొద్దు దయచేసి కూడా ఈ యొక్క మీనరాశి వారు. కనుక మన వద్ద జరిగేటువంటి హోమాల్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మీ వద్ద ఎవరైనా హోమం చేసినా కూడా అందులో అయినా పాల్గొనండి. మా వద్దే రావాలి, ఇక్కడే హోమం చేసుకోవాలనేటువంటిది ఏదీ లేదు. ఎక్కడైనా కూడా హోమం చేసుకునే ప్రయత్నం చేయండి. కుదిరితే ఆవ నూనెతో దీపారాధన చేయండి రావి చెట్టు వద్ద, లేదా నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. శనైశ్వరునికి ఒక నల్ల మూకుడును నల్ల రంగులో ఉండేటువంటి బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. మరి ఇవి ద్వాదశ రాశి ఫలితాలు. ఇందులో మీనరాశికి సంబంధించింది. ఆల్ ద బెస్ట్.